ముంజియా 2 అవర్స్ రన్ టైంతో ఇప్పుడు తెలుగులో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసాక నాకైతే అటు భయపెట్టేలా ఇటు నవ్వించేలా యూనిక్గా ట్రై చేశారు. నచ్చింది గైస్ నాకైతే. తీసుకున్న స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం కొత్తగా చూపించారు, చాలా బాగుంది. ఇంక ఈ మూవీ తెలుగులో ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేశారు, దాంట్లో నేను కూడా ఒకరిని. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, ఒక పిల్లాడు తనకంటే 7 సంవత్సరాలు పెద్దదైన మున్ని అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, ఆ పిల్లాడు బ్రహ్మరాక్షసుడు ఎలా మారాడు అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో అండ్ అక్కడక్కడ హారర్ సీన్స్తో ఎంగేజింగ్గా వెళ్ళిపోతుంది. ఇంక ఈ మూవీలో లాస్ట్ 30 మినిట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సెకండ్ హాఫ్లో హాస్పిటల్ దగ్గర ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంటుంది. ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ సాంగ్లో ఎక్స్పోజింగ్ ఉంటుంది, అది తప్పించి మిగతాదంతా చూడొచ్చు. ఇంక ఈ సినిమాలో గ్రాఫిక్స్ అండ్ విజువల్స్ న్యాచురల్గా బాగున్నాయండి. ఇంకా హారర్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి సీన్ చాలా ఎంగేజింగ్ అనిపించింది. ఇంకా మెయిన్గా ముంజియా కనిపించిన ప్రతి సీన్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకా ముంజియాకి భయపడేలాగా తెలుగు డబ్బింగ్ చాలా బాగా సెట్ అయిందండి. ఇంక యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. నాకు తెలిసిన వ్యక్తి అయితే ఒక్క సత్యరాజ్ గారేనండి, ఆయన ఉన్నంత రోజుల్లో బాగానే చేశారు. మెయిన్గా ఈ మూవీకి అభయ్ వర్మ యాక్టింగ్ ఇది చాలా ప్లస్ అండి, చాలా బాగా చేశారు ఆయన. ఇంక తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, చాలా బాగా సెట్ అయింది. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే పర్లేదు, వినడానికి బాగానే అనిపించాయి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అండి, ప్రతి సీన్ ఎలివేట్ చేసింది బీజిఎంఏ. మెయిన్గా ఇలాంటి హారర్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరే ప్లస్. ఈ మూవీలో కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నాకైతే నచ్చింది గైస్, ఓవరాల్గా ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంక జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.